పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల మా తండ్రి దేవా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. గడిచినటువంటి ఆదివారం నుండి ఈ యొక్క ఆదివారం వరకు నీ కృపలో మమ్మల్ని అందరూ కూడా భద్రపరిచి మేము చేసిన పని బాటలన్నింటిలో తోడుగా ఉండి దేవా, మరొక ఆదివారాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో మేము ధ్యానం చేయబోతున్నటువంటి అంశాన్ని దేవా మీరు దీవించి ఆశీర్వదింపచేయండి. దేవా, ఈనాడు ధ్యానించబోతున్నటువంటి అంశాన్ని మీరు దీవించి ఆశీర్వదింపచేయండి. ఇది మా యొక్క మనసులో నిలిచిపోనట్లుగా, ఇది 10 మందికి ఉపయోగపడినట్లుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడేది మీరే కానీ మాట్లాడేది నేను అని చెప్పినట్లుగా నాలో ఉండి మీరు మాట్లాడమని, మంచి మాటలు అందింపచేయమని, ఈ యొక్క వాక్యం ద్వారా అనేక మంది మేలులు పొందుకొని ఆనందంగా సంతోషంగా జీవించడానికి నీ కృప తోడుగా ఉంచమని, ఈనాడు యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే దివ్య రూపధారణ ఆయన కొండ మీద పొంది ఉన్నారో, అదేవిధంగా మేము కూడా మా యొక్క జీవితంలో మరొక క్రొత్త రూపాన్ని ధరించుకొని నిన్ను అమితముగా నిన్ను హేరళముగా స్తుతించేటువంటి భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయమని, వింటున్న ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు 16వ తేదీ మార్చి నెల 2025 సంవత్సరం తపస్కాల 2వ ఆదివారాన్ని ఈనాడు మనకు తిరుసభ జరుపుకుంటుంది. ఈనాడు ప్రత్యేకముగా యేసుక్రీస్తు యొక్క దివ్య రూపధారణ పండుగను జరుపుకుంటుంది. ఈ యొక్క పండుగ యొక్క ముఖ్య ఉద్దేశాలు 3 ఉన్నాయి. మొట్టమొదటిది, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసుకోవడానికి ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు, ఆ కొండ పేరు హెర్మోను కొండ అంటారు. ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన యొక్క ముఖ రూపము మారిపోయింది. ఎంతో ప్రకాశవంతంగా ఆయన యొక్క ముఖము మెరవటం, తన వస్త్రాలన్నీ కూడా తెల్లగా, చాకలి చలువజారణ కంటే ఎక్కువగా ఆయన యొక్క వస్త్రములు తెల్లగా మెరవటం. రెండో విషయం, మోషే ఆ తర్వాత ఏలియాలు యేసుక్రీస్తుతో మాట్లాడటం, జరగనైనటువంటి కార్యాలు. ఇదిగో నీవు యెరూషలేములో శిలువ మరణం చెందుతావు, కాబట్టి నీకు ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుంది అని చెప్పి ఆయనకు కొంచెం ధైర్యం చెప్పినట్లుగా మనము వింటాము. ఇక మూడవదిగా, శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరచటం. పేతురు, యాకోబు, యోహానులు ముగ్గురు కూడా యేసు వెంబట వెళ్ళారు, కాబట్టి వారికి విశ్వాసాన్ని, తద్వారా ఇంకా శిష్యులకి విశ్వాసాన్ని పెంపొందించడం కోసం అక్కడ కార్యాలు జరిగాయి. ఈ 3 ఈ రోజున మనం ధ్యానం చేయవలసి ఉంది. కాబట్టి మొట్టమొదటిగా మనం ధ్యానించేటువంటి అంశం ఏమిటంటే, యేసుక్రీస్తు యొక్క ముఖము, ఆయన యొక్క ముఖము ఎంతో తేజస్సుగా మారినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. దీని గురించి మనం ధ్యానం చేద్దాం. దీని గురించి ఒక కథను, దీనికి సంబంధించిన పాటలను, వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇది ఒక యథార్థమైనటువంటి గాథ, ఒక యథార్థమైనటువంటి సంఘటన నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఒక సిక్కు మతానికి చెందినటువంటి ఒక యవనస్తుడు యవనకాల సమయంలో కొన్ని చిన్న ఇబ్బందులకు గురి అయ్యాడు, కొన్ని శోధనలకు గురి అయిపోయాడు, చిన్న ఆటంకాలతోటి గురి అయిపోయి ఆయన చాలా బాధపడుతున్నటువంటి ఆ సమయంలో ఒకరోజు ఏమి జరిగిందంటే, ఆయన అనేక మంది దేవుళ్లకు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేశాడు, అందరికీ ప్రార్థన చేశాడు. నా యొక్క ఈ శోధన నుంచి ఎవరు నన్ను బయటపడేస్తారు, ఈ నరక యాతన నుంచి ఎవరు నన్ను బయటపడేస్తారు అని అందరి దేవుళ్లకు ఆయన ప్రార్థన చేశాడట. ప్రార్థన చేస్తే ఒక్క దేవుడి నుంచి కూడా ఆయనకు సమాధానం రాలేదు. ఆయన ఇక సమాధానం రాకపోయేసరికి ఆయన అనుకున్నాడు, ఈరోజు 4 గంటల సమయంలో 4 గంటలకు లూధియానా ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుంది, దాని కింద పడి చనిపోవాలని
తీర్మానించుకున్నాడు. నా జీవితంలో కష్టాలు, నా జీవితంలో బాధలు, ఇబ్బందులు ఎదురైపోయాయి. బ్రతకడానికి నాకు ఇష్టం లేదు. నా తనువుని చాలించాలని ఆశతో ఉన్నాను అని చెప్పి అనేక దేవుళ్ళకి నాకేమైనా సమాధానం దొరుకుతుందా, నాకేదైనా దారి చూపిస్తారా దేవుళ్ళు అని చెప్పి అందరికీ ప్రార్థన చేశాడు. చివరికి ఎవరి ద్వారా కూడా ఆయనకు సమాధానం రాకపోయేసరికి 4 గంటలకు వచ్చేటువంటి లుధియానా ఎక్స్ప్రెస్ దాని కింద పడి చనిపోవాలని తీర్మానించుకున్నాడు. ఆ సమయం కోసము ఎదురు చూస్తున్నాడు. బాగా నిరాశకు గురి అయిపోయాడు, వేదనకు గురి అయిపోయాడు. ఆ సందర్భంలో ఇక 4 గంటలకు వచ్చేటువంటి ఆ ట్రైన్ కోసం చూస్తున్నాడు. వచ్చినప్పుడు దాని కింద పడి నా తనువును చాలించాలని చెప్పేసి అనుకున్నాడు. ఆ సమయంలో ఆయనకు ఒకసారి యేసుక్రీస్తు వారు గుర్తొచ్చారట. యేసుక్రీస్తు వారు గుర్తొస్తే ఆయన అనుకున్నాడు, చాలామంది క్రైస్తవులు యేసుక్రీస్తుని దేవుడిగా కొలుస్తారు కదా, ఒక్కసారి ఆయనను ప్రార్థించి చూద్దాం, ఆయన కూడా దేవుడు అంటున్నారు కదా, ఆయన ద్వారా ఏమైనా మేలు జరుగుతుందా అని చెప్పి ఆయన యేసుక్రీస్తుని ప్రార్థించాలనుకున్నాడు. ఎందుకు ఇప్పటివరకు యేసుక్రీస్తుని ప్రార్థించలేదంటే ఆయన చదువుకునేటువంటి చదువులో ఆ మిషనరీ స్కూల్లో మంచి మార్కులతో పాస్ అయినప్పుడు ఆయనకు ఒక బహుమతి ఇచ్చారట. ఆ బహుమతి ఏంటంటే ఇంటికి వచ్చినాక సంతోషంగా ప్యాక్ తీసి చూసేసరికి అది క్రొత్త నిబంధన గ్రంథం బైబిల్ ఆయనకు గిఫ్ట్గా ఇచ్చారట. ఆయనకి చాలా కోపం వేసి ఈ బైబిల్ నాకెందుకు అని చెప్పి దాన్ని ముక్కలు ముక్కలుగా చింపి కిరోసిన్ పోసి తగలబెట్టేశాడు. యేసుక్రీస్తు అంటే ఆయనకి ఇష్టమే లేదు. యేసుక్రీస్తు దేవుడిగా ఆయన భావించలేదు. కాబట్టి అందరూ దేవుళ్ళు ఉన్నారు కదా, చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఆరాధించేటువంటి వ్యక్తి. కాబట్టి వాళ్ళందరి దగ్గర సమాధానం రాకపోయేసరికి ఆ సమయంలో ఒక్కసారి ప్రయత్నం చేసి చూద్దాం, ప్రార్థన చేసి చూద్దాం, ఆయన ఏమైనా కాపాడతాడేమో, రక్షిస్తాడేమో, ఆయన ద్వారా ఏమైనా సమాధానం దొరుకుతుందేమో అని చెప్పి యేసుక్రీస్తుని ప్రార్థించాడట. ప్రార్థించినటువంటి మరుక్షణమే ఆ రూమ్ అంతా కూడా వెలుతురుతోటి నిండిపోయిందట. వెలుతురుతోటి నిండిపోయి ప్రకాశవంతంగా ఎలిగిపోతూ యేసుక్రీస్తు ఆయనతో మాట్లాడాడంట. సుందర్ సింగ్, నేను నీ కోసము ప్రాణం ఇచ్చాను కదా సుందర్ సింగ్ అని చెప్పి మాట్లాడాడట. మాట్లాడి ఇదిగో నా సమాధానాన్ని నీవు పొందుకో అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయాడట. అప్పుడు ఆ క్షణంలో ఆయనకు ప్రశాంతత, నెమ్మది తన యొక్క జీవితంలో వచ్చేసిందట. వెంటనే పరుగున తన తండ్రి దగ్గరికి వెళ్ళి డోర్ తట్టాడట. నానా తలుపు తీయని. ఆయన తలుపు తీశాడు. ఏమిటంటే ఇదిగో నాకు యేసుక్రీస్తు వారు కనిపించారు, నాకు యేసుక్రీస్తు వారు మాట్లాడారు, ఇక్కడ నుంచి నేను ఆయన శిష్యుణ్ణి అని చెప్పి ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయి సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. ఆయన పేరే సాధు సుందర్ సింగ్. ఆయన చాలామంది ఆత్మలను రక్షించినటువంటి వ్యక్తి, చాలామందిని యేసుని వైపు నడిపించినటువంటి వ్యక్తి. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ వెలుగు అనేటువంటిది మనకు వస్తుంది. ఈనాడు సుశేషంలో కూడా మనం చూసాం. ఈ యొక్క దివ్య రూపధారణ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈనాడు మనం చూస్తాం 9వ అధ్యాయం 29వ వచనంలో ఆయన ప్రార్థన చేసుకుంటుండగా ఆయన యేసు ముఖము మార్పు చెందింది, ఆయన వస్త్రము తెల్లగా ప్రకాశించింది. ఈ దివ్య రూపధారణకు మనము ఎలా చెప్పుకోవాలంటే, మనము కూడా మనకి విశ్వాస జీవితంలో పెను మార్పు చెందాలనేటువంటి ఉద్దేశం ఒకటి. మన విశ్వాస జీవితంలో ఒక మార్పు ఉన్నటువంటి మార్పు కాకుండా ఇంకొక మార్పు అనేటువంటిది మనకి విశ్వాస జీవితంలో రావాలని, ఇంకోటి ఏ విధంగానైతే వెండి బంగారాన్ని కంసాలి పుటమి వేసినట్లుగా కాల్చబడినప్పుడు దానికి క్రొత్త రూపం వస్తుందో, అదేవిధంగా ప్రతి క్రైస్తవుడు కూడా క్రొత్త రూపం రావాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. విశ్వాసం ఉంది మనలో, ప్రార్థనకి వెళుతున్నాం, అయితే ఆ విశ్వాసం పెరగాలని, ఆ విశ్వాసం పెరిగి నూతన క్రియలు చేయాలని అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనం బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఏమని దేవుడు మనకి సలహా ఇస్తున్నాడో, ఎలా ఉండమని మనకి జీవింప చేస్తున్నాడో మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. రోమిలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 2వ వచనంలో, మీరు ఈ లోక ప్రమాణములను అనుసరింపకుడు.
దేవుడు చెప్తున్నాడు, మీరు ఈ లోక ప్రమాణములను అనుసరింపకుడు. ఈ లోక ప్రమాణాలను చాలామంది అనుసరిస్తూ ఉంటారు. ఈ లోకమే నా సొంతం అనుకొని చాలామంది అనుసరిస్తూ ఉంటారు. ఈ లోకంలో ఆనందం ఉందని, పరమానందం ఉందని చాలామంది జీవించి నశించిన వాళ్ళు చాలామంది మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఈ లోక ఆచారాలను, ఈ లోక సంపదలు, ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా అనుభవిస్తూ మరణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్పేది ఏమిటంటే, మీరు ఈ లోక ప్రమాణములను అనుసరింపకుడు, దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగచేయనిండు అంటున్నాడు ఆయన. దేవుడికి గనక నీవు ఒక్క అవకాశం ఇస్తే దేవుడు అంటున్నాడు, నీలో మానసికమైనటువంటి మార్పు ద్వారా నూతనత్వము కలుగు చేయ. నూతనత్వం అనేటువంటిది మన జీవితంలో రావాలి అని దేవుని యొక్క ఆశ, ఆయన యొక్క సంకల్పం. ఎందుకంటే నీవు గనక ఆ దేవునికి ఒక్క అవకాశం ఇచ్చి చూడు, దేవుడిని ప్రార్థించి చూడు, దేవునితోటి మమేకమై నీ యొక్క జీవితంలో దేవుని అంటి పెట్టుకొని జీవించినట్లయితే నీ జీవితంలో ఈ మార్పు అనేటువంటిది వస్తుంది. అంతేకాకుండా అక్కడ ఇంకా మాటలో చెబుతున్నాడు ఏమిటంటే, అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనది, సమ్మతమైనది, సంపూర్ణమైనది దానిని మీరు తెలుసుకుంటారు అని చెప్పి దేవుడు చెబుతున్నాడు. ఈ రోజున ఒక మార్పు అనేటువంటిది మన జీవితంలో రావాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా దేవాలయానికి వస్తున్నాం. ప్రతి నిత్యము దేవుని యొక్క దివ్య సప్రసాదాన్ని మనం తీసుకుని స్వీకరిస్తూ ఉన్నాం. అయితే మనలో ఎలాంటి మార్పు ఉందా? విశ్వాస జీవితంలో మార్పు ఉందా? గుడికి వచ్చి పోయేవాళ్ళు క్రైస్తవులు కాదట. గుడికి వచ్చిపోయేవాళ్ళు, పొద్దాకల గుడికి పోయి వచ్చేవాళ్ళు క్రైస్తవులు కాదు, కానీ క్రీస్తును పోలి నడుచుకునే వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. అది కావాలి మన జీవితంలో. క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తు ఏం చేశాడు? కొట్టిన వారిని కొట్టలేదు, తిట్టిన వారిని తిట్టలేదు, నిందించిన వారిని నిందించలేదు, మోము పైన ఉమ్ము ఊసినా కానీ ఆయన మారు మాట మాట్లాడలేదు. ముఖం మీద కొట్టినప్పటికీ కూడా ఆయన ఏమి మాట్లాడలేదు. అలా జీవించినప్పుడు మన క్రైస్తవ్యానికి ఒక నిదర్శనం అనేది ఉంటుంది. నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉంటుంది? పెరుగు తోటకూరలో ఎంత పెరుగు ఉంటుంది? మైసూరు బజ్జీలో మైసూరు ఉంటుందా? ఇవన్నీ కూడా పెరుగు మాత్రమే. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, పెరుగు తోటకూరలో పెరుగు ఉండదు, మైసూరు బజ్జీలో మైసూరు ఉండదు. క్రైస్తవులు అనేటువంటి వాళ్ళలో కూడా క్రీస్తు అనేటువంటి వాడు ఉన్నాడా? ప్రశ్నించుకోండి. అలా గనక ఉంటే నిజంగా నీ జీవితంలో కొన్ని మంచి కార్యాలు చేస్తూ ఉంటే నీలో మార్పు వస్తుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక నూతనమైనటువంటి ఒక మార్పు రావాలని, నూతనత్వం నీలో చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. మనకు ఎన్నో ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, పేదలకు సహాయం చేసేటువంటి ఒక మంచి మనసుని దేవుడు ఇవ్వాలని కోరుకో. నేను ఒక కొత్త కార్యం చేయాలని నీవు కోరుకో. పేదలకు సహాయం చేయటము, లేకపోతే దాన ధర్మాలు చేయటము, లేదా పరులకు భోజనం పెట్టడము, ఏదో ఒకటి విచారణ గుళ్ళకు సహాయపడటము, ఏదో ఒకటి మన జీవితంలో ఒక కొత్తది మనము చేయగలిగితే మన జీవితంలో క్రైస్తవుడుగా ఉన్నందుకు ఒక అర్థం, పరమార్థం అనేటువంటిది ఉంటుంది. గుడికి వస్తా పోతా ఉంటే మనము అది సహజమే. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఒక క్రొత్త రూపాన్ని, నూతనత్వం నీలో కావాలని కోరుకుంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు ప్రతినిత్యం కూడా దేవుని ప్రార్థించారు. ఉదయాన్నే లేచి ఆయన కొండకెళ్ళి ప్రార్థన చేసేవాడు. అలవాటు ప్రకారము యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ప్రతి ఆదివారం కూడా ఆయన ప్రార్థన చేసేవాడు. మరి ఎందుకు ఆయనలో ఈ మార్పుని దేవుడు ఇచ్చాడు? ఎందుకు ఆయన ముఖము మార్పు చెందిందంటే, ఇదిగో రానున్న రోజుల్లో నీవు ఇలా జీవిస్తావు, ఇలా జీవించబోతున్నావు, కాబట్టి జాగ్రత్తగా ఉండు, నీ యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకో అని ఆయన నూతనత్వాన్ని ఆయనలో కలుగు చేశాడు. ఆ మార్పు, ఆ నూతనత్వం ఈ రోజున మనకి రావాలని కోరుకుందాం. ఎప్పుడు జీవించినట్టే జీవిస్తే అందులో గొప్పతనం ఏముంది? ఒక్క అడుగు ముందుకే, విశ్వాస జీవితంలో ఒక్క అడుగు ముందుకేసి దేవునితో సత్సంబంధం కలిగి జీవించు. నీవు నీ జీవితంలో కొంతైనా మార్పు తెచ్చుకుంటావు, నూతనత్వం కలిగి జీవిస్తావు. అది దేవుడు ఈ రోజున కోరుకుంటున్నాడు. అది ఆయన పొందుకున్నాడు, మనకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇంకా చూసినట్లయితే 2 కొరింథీ 4వ అధ్యాయము 16వ వచనం చూస్తే,
ఇందువలననే మేము ఎన్నడూ నిరుత్సాహపడము. మేము భౌతికముగా క్షీణించుచున్న ఆధ్యాత్మికముగా దినదినము నూతనత్వమును పొందుచున్నాము అని పౌలు గారు అంటున్నారు. పౌలు గారు తన యొక్క శిష్యులు ఏమంటున్నారంటే, మేము ఏనాడు కూడా నిరుత్సాహపడం. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటాం, దేవుని ఎదుర్కోవటానికి ఆనందంగానే ఉంటాం. ఎందుకంటే మేము భౌతికంగా క్షీణించుచున్నా, భౌతికంగా తిండి లేదు, నిద్ర లేదు, సరైన ఆహారం లేదు, ఎక్కడ పడితే అక్కడ ప్రయాణాలు చేస్తారు, అపాయాలు ప్రమాదాలు ఎన్ని జరిగినప్పటికీ కూడా మేము మా జీవితంలో భౌతికంగా క్షీణిస్తున్నప్పటికీ కూడా మేము భయపడము, నిరుత్సాహపడము. ఎందుకంటే మేము దినదినము కూడా నూతనత్వాన్ని పొందుతూనే ఉన్నాం, దినదినము దేవునికి దగ్గరైతేనే ఉన్నాము, దినదినము మా జీవితంలో మార్పు జరుగుతూనే ఉంది అని ఆయన అంటున్నాడు. అలాంటి మార్పు ఈ రోజున నీలో నాలో రావాలి. ఆ మార్పు వచ్చినప్పుడు దేవుని యొక్క కార్యాలు నిజంగా నీవు నేను చూడగలం. కాబట్టి దానికోసం మనము ఆ నూతనత్వం కోసం మనం ప్రార్థన చేయాలి. నూతన మార్పు ఏదో ఒకటి మనలో జరగాలని ప్రార్థన చేయాలి. మనం చూసినట్లయితే ప్రతినిత్యము ప్రతిరోజు ఉదయం దేవాలయంలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది, ప్రతి చోట ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఎంతమంది వస్తారు ఆ ప్రార్థనకి? 10 మంది 15 మంది, అందరు రారు. ఎందుకంటే విశ్వాస జీవితాన్ని జీవించేటువంటి వెనకటి వారు, పెద్ద వయసులో దేవుని గురించి రుచి తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ యొక్క పూజల్లో పాల్గొంటూ ఉంటారు. ఎందుకంటే ఆ రుచి తెలుసుకున్నారు వాళ్ళు. నూతనత్వం పొందాలనేటువంటి ఆశ, ప్రభువుని చేరుకోవాలనే ఆశ. కానీ మనము మన జీవితంలో ఎలా జీవిస్తున్నాం? దినదినము కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నూతనత్వాన్ని పొందుతున్నారంటున్నారు. కాబట్టి ఈ ప్రతి నిత్యం క్రమం తప్పకుండా పూజలో పాల్గొనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఆ పెద్దవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా రారు. ఆదివారం మాత్రం వస్తారు. ఆదివారం మాత్రం గుంపులుగా చాలామంది వస్తారు. ఆదివారం విశ్రాంతి దినం కాబట్టి కాదనడం లేదు, తప్పకుండా రావాలి. అయితే దినదినము కూడా మనము నూతనత్వాన్ని పొందుకోవాలనేటువంటిది దేవుని యొక్క ఆశ, తపన. దానికోసము ఆయన ఈ రోజున చెప్తూ ఉన్నాడు. దానికోసము మన యొక్క జీవితాన్ని దేవుని దినదినం నూతనత్వం పొందాలని దానికోసం మన యొక్క జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇంకా చూసినట్లయితే 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనంలో, కనుక మనము అందరము ముసుగులు తొలగిన ముఖములతో ప్రభుని మహిమనే ప్రతిబింబించుచున్నాము. ఆ మహిమయే ఆత్మయగు ప్రభు నుండి ప్రసరించుచు అధికమగు మహిమతో మనము ఆయనను పోలినున్నట్లు మార్చివేయును అని ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన యొక్క శిష్యుల ద్వారా చెప్తున్నాడు. మనము అందరము ముసుగులు తొలగిన ముఖములతో ప్రభుని మహిమనే మనము ప్రతిబింబించుచున్నాం. అంటే చూస్తూనే ఉన్నాం. మనకు ఏమిటంటే ఇక్కడ దీని అర్థం ఏమిటంటే, మనమందరము కూడా ముసుగులు తొలగిన ముఖముతో ప్రభుని మహిమనే మనము ప్రతిబింబిస్తాం. ప్రభుని మనం చూస్తున్నాం. ఒకప్పుడు ముసుగుతో ఉన్నటువంటి మన జీవితం, పాపములో ఉన్నటువంటి మన జీవితం, అంధకారంలో ఉన్నటువంటి మన జీవితం దేవుని తెలుసుకొని ప్రేమించి మారు మనసు పొంది జ్ఞానస్థానం పొంది ఆ పాపం అనేటువంటి ముసుగుని మనము తొలగించుకున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రత్యక్షముగా దేవుణ్ణి మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ముసుగులు తొలగినటువంటి ముఖములతో ప్రభు మహిమనే మనము ప్రతిబింబించుతున్నాం, చూస్తూ ఉన్నాం. ముసుగులు తొలగించుకున్నాం ఇప్పుడు. అయితే ఆ మహిమయే ఆత్మయగు ప్రభు నుండి ప్రసరించుచు అధికమగు మహిమతో మనము ఆయనను పోలినున్నట్లు మార్చివేయును అంటున్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో ఈ ముసుగును తొలగించుకున్నటువంటి మనం ఏమి చేస్తామంటే ఏదో ఒక రోజున ఆయన పోలిన వారం అవుతాం. ఇప్పుడు ముసుగును తొలగించుకున్నావు, రేపున ఆయన పోలినటువంటి వాడవుతావు. అంటే ఈ మధ్యలో చాలా కాలం ఉంది. ఆయన పోలిని నడవాలంటే మన జీవితంలో మార్పు అనేటువంటిది రావాలి. మన జీవితంలో నూతనత్వం అనేటువంటిది రావాలి.
కాబట్టి అది వచ్చినప్పుడు నీవు చక్కగా ఆయనతోటి నీవు ఆయన ముఖాన్ని చూసినట్టుగా లేదా నీ ముఖము తేజస్సు అయ్యే విధంగా ఉంటుందని ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి నీ ముఖము చూస్తే ఏమిటంటే యేసుక్రీస్తు వారు గుర్తు రావాలట. ఆయనను పోలి మనము ఆయన పోలి ఉండినట్లుగా మార్చేయని అంటున్నాడు కదా. నీ ముఖము చూస్తే నీ ముఖములో యేసుక్రీస్తు యొక్క ముఖము కనపడాలి. నీ ముఖము చూస్తే నువ్వు తల్లి మరియా ముఖము కనిపించాలని నీకు అలా పోలి ఉన్నప్పుడు నువ్వు క్రైస్తవుడు అనటానికి సాదృశ్యం నిదర్శనంగా ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆ విధంగా సాధ్యమైనంత వరకు జీవించలేము, కానీ మనకు సాధ్యమా అంటే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రయాసపడాలి. ప్రార్థనలో ఇంకొక అడుగు ముందుకేయాలి, విశ్వాసంలో ఇంకొక అడుగు ముందుకేయాలి. ప్రతి దాంట్లో ఒక అడుగు ముందుకేసి మనం ప్రార్థించినప్పుడు మనం తప్పగా ఇప్పుడు ముసుగులు తొలగించుకున్నాము, ఇక రేపటి రోజున ఆయన పోలి ఉండేటట్లుగా భగవంతుడు మనల్ని చేస్తాడు. కాబట్టి అలా మనము ఉండాలి. ఆయన పోలినట్టు విధంగా ఆయన యొక్క తేజస్సుగా కలిగిన ముఖములా మందు కూడా మారిపోవాలని దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, చివరిగా నిర్గమకాండం 34వ అధ్యాయము 28, 29 వచనాల్లో అక్కడ చూసినట్లయితే, మోషే ప్రభుతో 40 దినములు పగలు 40 రాత్రులు గడిపెను. ఆ రోజులలో అతడు అన్నపానీయములు ఏమి కూడా ముట్టలేదు. అతడు పలక మీద నిబంధన వాక్యములను 10 ఆజ్ఞలను రాశాను. 29వ వచనంలో, మోషే శాసనములు గల 2 పలకలను గైకొని సీనాయి కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు యావేతో మాట్లాడి వచ్చట వలన అతని ముఖము ప్రకాశించుచుండెను. 40 దినాలు ఆయన దేవునితోటి గడిపినందుకు, ప్రార్థన ఉపవాస జీవితంతో జీవించినప్పుడు ఆయన యొక్క ముఖం ఎలా ఉంది? ప్రకాశవంతంగా ఎలుగుతూ ఉంది. అలా ఉండాలి మన యొక్క ముఖం కూడా. ఈ 40 దినాలు మనము ప్రార్థన చేస్తున్నాం, 40 దినాలు నిత్యం కూడా ప్రార్థన చేస్తున్నాం, నిత్యం కూడా దేవాలయానికి వెళుతూనే ఉన్నాం, నిత్యము దీవ బలి పూజలు పాల్గొంటూనే ఉన్నాం. కాబట్టి చివరి రోజున నువ్వు ప్రభువుకి యొక్క ఏ విధంగా అయితే యేసుక్రీస్తు యొక్క ముఖము దివ్య రూప ధారణలో వెలిగిపోతుందో అలా 40 రోజుల తర్వాత నీ ముఖము వెలగగలుగుతుందా చూడాలి. గమనించుకో, ఈ 40 దినాలు దేవుని కోసం జీవిస్తున్నా, ఈ 40 దినాలు దేవుని కోసం ప్రాకులాడుతున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. 40 దినాల తర్వాత మన ముఖం ఎలా ఉంటుందో చూడాలి. విశ్వాసం అనేది పెరిగిందా? విశ్వాసంలో మనం ఇంకొక అడుగు ముందుకు వేసామా? అది మనం చూసుకోవాలి. ఎప్పుడైపోతుందా ఈ 40 దినాలు? ఎప్పుడు మనము ఫలాంది తినాలా, ఫలాంది తాగాలా అనేటువంటి ఆలోచన మనం కాకుండా విశ్వాస జీవితంలో మనం ఒక అడుగు ముందుకు వేసి, ఇదిగో ఏ విధంగా అయితే ఈ యొక్క మోషే యొక్క ముఖము మెలమెల మెరిసిపోతుందో మన యొక్క జీవితంలో కూడా ఈ 40 దినాల తర్వాత అలా మెరిసిపోవాలని దేవుని యొక్క ఆలోచన. కాబట్టి నిజ జీవితంలో నిత్యం ఉండాలనేది దేవుని కోరిక. ఈ 40 దినాలదే కాదు, నిత్యం ఉండాలనేటువంటిది. కాబట్టి కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 5వ వచనంలో, ఆయన వైపు చూడుడు, మీ ముఖములను ప్రకాశింపనిండు, అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికి కలగదు. ఆయన వైపు చూడండి, దేవుని వైపు చూడండి. ఆయన వైపు చూస్తే మీ ముఖములను ప్రకాశింపనిండు, అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎప్పటికీ కూడా వాడలు. ఆయన వైపు చూడు. కష్టమైన, ఇబ్బంది అయినా, శోధనైనా, బాధలైనా, ఇబ్బంది అయినా ఎవరిని ఆశ్రయించకుండా దేవుని వైపు చూడు. ఆ విధంగా ఆయన వైపు చూసినప్పుడు మనకు ఎప్పటికి కూడా సిగ్గు వాటిల్లదు. మన యొక్క ముఖాలు ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము బుధవారము, ప్రతి శుక్రవారము, ప్రతి ఆదివారము మనము శిలువ మార్గాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం. ముఖ్యమైనటువంటి మాట, శిలువ మార్గాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఇక్కడ శిలువ మార్గంలో 6వ స్థలంలో ఏముందో తెలుసా? ఇక్కడ వెరోనికమ్మ భక్తి అతిశయములను మనము ధ్యానించదము గాక. యేసు ప్రభు పొందిన శ్రమలను, చెమట చేత కాంతిహీనమైన వారి తిరుముఖమును ఆ అమ్మ చూచి ఒక వస్త్రమును వారి చేతికియగా, ఆ వస్త్రంతో వారు తమ ముఖమును తుడుచుకున్నంత మాత్రాన తన ముఖ పోలిక వస్త్రం మీద ముద్రింపబడెను. తర్వాత ధ్యానం చేస్తే, నా రక్షకుడైన యేసువా, మీరు
ముందు మీ తిరుముఖము మిక్కిలి అందముగా నుండెను, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తముల చేతను మారుపడి విరూపముగా ఉన్నది అని ఎంత చక్కగా భక్తుడు రాశాడు. ఒకప్పుడు ఆయన యొక్క ముఖము ప్రకాశిస్తూ ఉంది, ఈరోజు మనం చదువుకున్న ప్రకాశిస్తూ ఉంది. ఆ ప్రకాశించేటువంటి ముఖాన్ని మనం ఏం చేశామంటే మన పాపము చేత, మన యొక్క చేసినటువంటి తప్పిదముల చేత ఆయన ముఖం మీద మనము దెబ్బలు కొట్టాం, ఆయన శరీరాన్ని గాయాలు చేశాం, ఆయనకు నిందలు తీసుకొచ్చాం, అవమానాన్ని తీసుకొచ్చాం. కాబట్టి ఆ తిరుముఖము ఎలా ఉందంటే ఒకప్పుడైతే చాలా అందంగా ఉంది, కానీ ఇప్పుడు గాయముల చేత రక్తము చేత మారుపడి విరూపముగా ఉన్నది. ఎవరి చేత? మన చేతనే, మన పాపముల చేతనే, మన వేదనల చేతనే, మనం చేసినటువంటి పనుల చేత అందముగా ఉన్నటువంటి ఆయన ముఖము, ప్రకాశవంతమైనటువంటి ఆయన ముఖము ఈరోజు మారుపడి విరూపముగా ఉంది. ఆ తర్వాత చెప్తున్నాడు చూడండి, నేను జ్ఞానస్థానంలో మీ ఇష్ట ప్రసాదమును పొందినప్పుడు నా ఆత్మయు అంత అందముగా ఉండెను. నేను జ్ఞానస్థానం పొందుకున్నప్పుడు, మొట్టమొదటిసారి ప్రభువుని తెలుసుకున్నప్పుడు నేను కూడా అంత అందంగా ఉన్నాను, అంత ప్రకాశవంతంగా ఉన్నాను. అయితే నా పాపముల చేత దానిని చెడగొట్టుకుంటుని, మీరు మాత్రమే దాన్ని తిరిగి సౌందర్యంగా చేయగల శక్తులై ఉన్నారు, మీ తిరుపాట్లను చూసి దాన్ని చక్కపరచండి, ఆమేన్ అంటూ. కాబట్టి అయ్యా, నేను పాపం చేశాను, నేను తప్పు చేసి నా ముఖాన్ని నేనేం చేసుకున్నానంటే ఇదిగో ముసుగు వేసుకున్నటువంటి ముఖం, ముసుగు వేసుకున్నా. కాబట్టి ఈ రోజున మరలా నన్ను కరుణించి రక్షించి మరలా నాకు ఆ తిరుగు మంచి ముఖాన్ని దయచేయమని భక్తుడు వేడుకుంటున్నాడు. కాబట్టి మన జీవితంలో ఇలా ఉన్నప్పుడు, మంచి తేజస్సుతో ఉన్నప్పుడు దేవునికి ఆనందం. అలాడు స్టెఫాను మీద చాలామంది అబద్ధపు సాక్ష్యాలు చెప్పారు. అబద్ధపు సాక్ష్యాలు చెప్పి అతన్ని రాళ్లతో కొట్టి చంపమని చెప్పి అని వాళ్ళు ఏదో అతని మీద నిందారోపణలు వేశారు. అతని మీద చాడీలు చెబుతున్నప్పుడు, అబద్ధ సాక్ష్యాలు చెబుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అందరు అధికార నాయకులు స్టెఫాను వైపు చూడగానే ఆయన ముఖం ఎట్లా ఉందో తెలుసా? దేవదూత ముఖం వల్లే మెరిసిపోతూ ఉందంట. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 15వ వచనంలో చదువుకుంటే మనకు అక్కడ కనిపిస్తుంది. ఆయన ముఖము దేవదూత ముఖం వల్ల మెరిసిపోతా ఉంది. వీళ్ళు అబద్ధాలు చెప్పినా, వీళ్ళ అబద్ధ సాక్ష్యాలు చెప్పినా, కాబట్టి ఆయన పాపంలో ఆయన జీవించాల, దేవుని కోసమే జీవించాడు, ఒక విశ్వాసాన్ని ముందుకి అడుగు వేసి జీవించాడు. కాబట్టి ఆయన ముఖము దేవదూత ముఖం వల్ల మిలమిల మెరిసిపోతూ ఉందంట. అలా మన యొక్క ముఖాలు దేవుని వైపు మెరవాలి. చివరిగా ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 23-24 వచనంలో, మీ మనస్తత్వమును నూతనత్వము గావించుకొనుడు, సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా శ్రమింపబడిన క్రొత్త స్వభావాన్ని ధరించమని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. మీ మనస్తత్వమును నూతనత్వం గావించుకోండి, కొత్తదానిగా చేసుకోనండి. సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన కొత్త స్వభావాన్ని మనం ధరించుకోవాలంటున్నాడు దేవుడు. కాబట్టి అలాంటి కొత్త స్వభావాన్ని మనం ధరించుకొని, యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే తన స్వభావాన్ని అలా చూపించాడు, మనం కూడా దేవుని కోసం కష్టపడి, శ్రమపడి, ఇబ్బందులు పడి, బాధపడి అలాంటి మంచి తేజస్కరమైనటువంటి ముఖాన్ని మనము చేసుకోవాలని ఈనాడు ధ్యానం చేస్తూ, ఈ యొక్క మాటలు మీ యొక్క ప్రసంగానికి ఉపయోగించుకొని దీని ద్వారా అనేక మేలు పొందాలని మనం చేస్తూ, దీనికి సంబంధించినటువంటి 1-2 పాటలు ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తాను. ప్రభుని దివ్య రూపమునుగాంచి నేను సంతృప్తి చెందుదును, ప్రభుని దివ్య రూపమునుగాంచి నేను సంతృప్తి చెందుదును. మొన్నటి బుధవారం రోజున యూట్యూబ్లో ఈ యొక్క పాట పెట్టాను, అది విని ఈ పాట నేర్చుకోవాలని మనం చేస్తున్నాం. తర్వాత దివ్య రూపధారణ పొందిన నా యేసయ్యా,
దివ్య సత్ప్రసాదమందు నిలచిన మా మెస్సయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన 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 ఆరాధన. ఇది కూడా యూట్యూబ్లో ఉంటుంది, చూసుకొని మీ యొక్క ఇంకా ఏమన్నా తెలిసిన పాటలు ఉంటే ఇవి కూడా మీ యొక్క పూజలో జోడించి పాడుకోవాలని మనం చేస్తున్నాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.